చిన్నప్పుడు ఈత నేర్చుకోనికి ఆందెప్ కట్టెలు కట్టుకొని ఈత నేర్చుకునేది. ఇక ఈత వచ్చినాక ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు పోయేటందుకు మొస తీసుకుంటా పోయేది. మధ్యలో ఏమైనా గుండు దొరికిందనుకో ఇక దాన్ని గట్టిగా పట్టుకొని మొస తీసుకొని మళ్ళీ ఒడ్డుకు చేరేది. కానీ ఇప్పుడు ఈ అక్క ఈత ఎట్లా కొట్టిందో చెప్తే పరేషాన్ అవుతారులా. మరిగా అక్కెవలో చూడుర్రో పారి. ఆకాశంలో సగం, పోరాటంలో సగం, అన్నింటిలో సగం, సగం కాదు మొత్తం అన్నట్టే ఉంది కదా ఈ నడుమ ఆడోళ్ళది. ఏడ పడతా అనే రికార్డులు బద్దలు కొట్టుకొస్తున్నారు. చదువుల, ఆటల, పాటల. ఇగో ఇప్పుడు చూడు స్విమ్మింగ్ పూల్ లో కూడా ఈత కొట్టుట్లా కూడా ఈ అక్క మొదటి రికార్డు సంపాదించింది. 150 కిలోమీటర్లు ఇదిందంటే మామూలుగానా? మళ్ళీ అక్క ఏజ్ ఎంత అనుకున్నారు? 52 ఏండ్లులా. చెప్తే నమ్మబుద్ధి అయితలేదు కదా. ఇగో ఈ అక్క చెప్తుంది రూపారి. గోలి శ్యామ్లా. నా ఏజ్ చెప్పుకోవడానికి నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. 52 ఇయర్స్ నాకు ఇప్పుడు. పుట్టి పెరిగిందంతా కూడా సామర్లకోట, ఒక చిన్న రైతు కుటుంబం. కానీ ఈరోజు స్విమ్మింగ్లో విశాఖపట్నం నుంచి స్టార్ట్ చేసి కాకినాడ వరకు రీచ్ అవ్వటం జరిగింది. ఈ స్విమ్మింగ్ ప్యాటర్న్ వచ్చి ల్యాండ్లో విశాఖపట్నం ఆర్కే బీచ్లో స్టార్ట్ అయింది. కాకినాడ ఎన్టీఆర్ బీచ్ లోనే ఎండ్ చేయాలని మేము అనుకున్నాము. అప్పటి వరకు కూడా ల్యాండ్ టచ్ చేయలేదు, ఓన్లీ బోట్ లోనే స్విమ్మింగ్ చేసి బోట్ లోకి వెళ్ళటం జరిగింది. సో ఈ జర్నీలో నాకు కొంచెము ఇబ్బంది కలిగించింది. కొద్దిగా ఒక్క రోజు మాత్రం స్ట్రగుల్ అయింది. క్రూ సపోర్ట్, క్రూ హెల్త్ కొద్దిగా సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే సీ సిక్నెస్ అనేది ఉంటుంది. మాకందరికీ కూడా వామిటింగ్స్, లూజ్ మోషన్స్ అవటము, అంటే ఆ మోషన్ ఉంటుంది బోట్లో పడుకున్నప్పుడు కూడా, సరిగా నిద్ర పట్టకపోవడం. సెకండ్ డే నుంచి మేమందరం కూడా స్విమ్మింగ్ మీదనే ఫోకస్ చేసాము. సో ఈ రకంగా సాగుతున్న జర్నీలో మాకు అత్యంత హ్యాపీనెస్ ఇచ్చింది తాబేళ్లు. ఎక్కడ చూసినా కూడా తాబేళ్లు కనిపిస్తూ ఉంటే మాకు చాలా చాలా హ్యాపీ అనిపించేది. అండ్ అంతేకాదు, నేను స్విమ్ చేస్తుంటే నన్ను టచ్ చేయటం, నా పాదాలు ముట్టుకోవటము, నా చేతులు ముట్టుకోవటం, నా పక్కనే స్విమ్ చేయటం, మేమంతా చాలా చాలా ఎంజాయ్ చేస్తాం. పెద్ద పెద్ద తాబేళ్లు అండ్ చిన్న చిన్న. అగో విన్నారు కదా, ఈ అక్క పేరు గోలి శ్యామల. ఈ నెల విశాఖ నుంచి కాకినాడ తీరం దాకా ఇట్లా ఒడిస్సీ ఓషన్ స్విమ్మింగ్ సంస్థలు ఈ సాహసమైన యాత్ర పెడితే అందులో రోజుకు 30 కిలోమీటర్లు ఇదాలనంట. శుక్రవారం కాకినాడ గ్రామీణం సూర్యారావుపేట తీరానికి ఏరుకొని ఇట్లా రికార్డు సాధించుకొచ్చింది గోలి శ్యామల అక్క. 150 కిలోమీటర్లు అంటే మామూలు ముచ్చట్న? అగో స్విమ్మింగ్ పూల్ ఎత్తుంటే రోజుకు 30 కిలోమీటర్లు కదా. తాబేళ్లున్నాయట, ఎట్టెట్లయింది ప్రయాణం అంతా చెప్తుంది వివరంగా. ఇప్పుడు 52 ఏళ్ల వయసులో కూడా అక్క గీ తీర్ల ఈత కొట్టిందంటే అక్కని తారీఫ్ చేయాల్సిందేనుల్లా. అవు మళ్ళా ఇన్నేళ్ళు వంట ఇంటికే పరిమితమైన ఆడోళ్ళ దగ్గర కూడా ఎనలేని శక్తి ఉంటది అనేది ఈ అక్క ద్వారా తెలుసుకోవచ్చు అన్నట్టు. ఇక ఈ ముచ్చటినాక ఆడోళ్ళు సాధించలేనిది ఇంకా ఉంటదా? అబ్బో వీళ్ళకు సాటేయలేరు, వీళ్ళకు పోటేయలేరు అన్నట్టే ఉందిగా. ఇన్ని రోజులు ఆడోళ్ళు అంటే శక్తిహీనులు, బలహీనరాళ్ళని చూసిన వాళ్ళంతా ఇప్పుడు ఆడోళ్ళు కొట్టే రికార్డులతోని మొగోళ్ళు దేనికి పనికి రాకుండా అయిపోతట్టురుగా అనే ఆందోళన కూడా కొంతమంది వాడుతున్నారు. కానీ గిసంటోళ్ళని తారీఫ్ చేసి ముందుకు పంపించాలి. సర్కారు కూడా ఇంత ఆసర కావాలి. మరి ఈ అక్క 52 ఏళ్ల వయసులోనే గిట్లా ఈత కొడుతుందంటే ఇంకా 20-25 ఏళ్ళు ఉన్నప్పుడు ఇంకెట్లా కొట్టునో అని చెప్పేసి ఇంకొందరు మాట్లాడుకుంటున్నారు. ఇంకా మీరు ముందుకు వెళ్ళాలని చెప్పేసి మా బరాబర్ వార్తల తరఫున కూడా అక్కకు ఆల్ ది బెస్ట్. నా ఫీట్ దగ్గర, నా కాళ్ళ దగ్గర అవి ఫాలో అవుతా ఉంటాయి. ఈమె ఎవరు, ఇలా ఉంది అని చూస్తున్న ఫీలింగ్ కలిగింది. అండ్ ఒక పెద్ద వేల్ అయితే మాకు చాలా క్లోజ్గా వచ్చింది. అంటే దూరాన్ని చూసారు మా టీము, అలర్ట్ అయ్యే లోపే చాలా క్లోజ్కి వచ్చేసింది. అది చాలా ఫాస్ట్గా ఉంటుంది. యాక్చువల్లీ వేల్స్ అనేవి ఫ్రెండ్లీనే, కానీ మనమంతా రిస్క్ చేయలేము. అంత పెద్ద ఆకారాన్ని చూసేసరికి ఎందుకైనా మంచిదని బోట్ ఎక్కేస్తాము. క్రూ అంత ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి బోట్లోకి తీసుకున్నారు. తర్వాత ఇక్కడ వరకు వచ్చాము. అక్కడక్కడ తాబేళ్ళు అయితే చాలా హెల్తీగా ఉన్నాయి. బట్ 2 ప్రాంతాల్లో మాత్రము నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా తాబేళ్లు తేలుతా, చనిపోయి డెడ్ బాడీస్ తేలుతా ఉన్నాయి. అది పొల్యూషన్, వాటర్ కూడా చాలా భయంకరంగా ఒక కెమికల్ ఉన్నట్టు, చాలా అసలు కంఫర్ట్ అనిపించలేదు స్విమ్మింగ్ చేయడానికి. సో అక్కడ కొంచెము గవర్నమెంట్ ఏమైనా ఫోకస్ చేసి, ఎందుకంటే చాలా చెత్త కూడా వస్తూ ఉంది ఆ 2 ఏరియాస్లోను. మేబీ మనకి దొరికిన ఒక అద్భుతమైన సంపద ఈ తాబేళ్ళు అని చెప్పొచ్చు. సో దాని రక్షణ కోసం గవర్నమెంట్ కొంచెం ఫోకస్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ బీచ్ అనేసరికి ప్రతి ఒక్కరికి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అట్లాంటిది బీచ్లోకి ఎవరైనా